సమాజాలకు మంచి సాక్ష్యం తెచ్చిన వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని ఘనపరిచిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకి మంచి ఆశ్రయపురం యేసయ్య ఉన్నాడు. మనకి ప్రార్థించు, ప్రయత్నించు, ప్రార్థించు, కష్టపడో, శ్రమపడో. నువ్వు ఎంతవరకు పోరాడగలవో పోరాడు. నా దేవుడు నీ వెన్నంటి ఉండి నీకు విజయం ఇస్తాడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు. ఎలా 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 సచ్చిన బతికిన సాక్ష్యం ఉండాలి. సచ్చిన బతికిన ఒక సాక్ష్యం ఉండాలి. 10 మందిని ఉద్ధరించిన బతుకు ఉండాలి. 10 మందిని బాగు చేసిన చరిత్ర ఉండాలి. 10 మందిని బ్రతికించిన చరిత్ర ఉండాలి. ప్రార్థన చేయి. నీకు రోషం ఉంటే, దేవుడు నీతో మాట్లాడాడని నీకు అనిపిస్తే కళ్ళు మూసి తలలో వంచి ప్రార్థన చేయండి. దేవా, ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. సూటిగా నన్ను దర్శించినందుకు నీకు స్తోత్రాలు. నా కళ్ళు వెలిగించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈరోజు నా ప్రభువా, ఈరోజు నువ్వు అందించిన మాట సోమరితనం, దానివల్ల కలిగేటువంటి నష్టం మా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది నాయన. మా ఫ్యూచర్ని అంధకారమయం చేస్తుంది. మాలో ఉన్న దర్శనాన్ని పోగొడుతుంది, ప్రత్యక్షతను పోగొడుతుంది, మాలో శరీర క్రియలు రెచ్చగొడుతుంది. సోమరితనం, పండుబోతుతనం, తిండిపోతుతనం, నిద్రపోతుతనం మా నుంచి వదిలిపోవును గాక. శ్రమ పడే మనసును ఆయుధంగా ధరించుకోవాలి ప్రభువా. కష్టపడే మనసుని, సమయమందును అసమయమందును ప్రయాసపడేటువంటి మనసుని ఈరోజు సేవకుల హృదయాలను కూడా మీరు కదిలించండి. మీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. సేవకుల గుండెల్లో కూడా ఒక రోషం, ఒక ఛాలెంజ్ వచ్చేటట్టు చేయండి ప్రభువా. నీకు స్తోత్రం. వాళ్ళు నా ప్రభువా దీక్ష బోనాలి, దీక్షాబద్ధులు కావాలి. అరాకొర అల్ప విజయాలతో ఇక చాలని పని విరమించుకోవటం కాదు. కొంతమంది అయితే చిన్న రోగం రాగానే, చిన్న బలహీనత రాగానే, చిన్న సమస్య రాగానే అయిపోయింది పని, ఇంకా నేను చేయలేను, ఇంకా నా వల్ల కాదని వెనక్కి తగ్గేటువంటి బలహీనులు ఉన్నారు ప్రభువా. ఈరోజు మాట్లాడావు. చస్తా కూడా ఎద్దు, చస్తా కూడా ఓ కాడి మోసి చచ్చింది ప్రభువా. కాడి కింద ప్రాణం వదిలింది ప్రభువా. ఓ నీ కాడి కింద మేము మా యాత్ర ముగించాలి ప్రభువా. నాయనా నీకు స్తోత్రము. రోషము గల సైనికునిగా నన్ను చేయి, రోషము గల సైనికురాలినిగా నన్ను చేయి. అడుగో, దేవునికి ప్రార్థన చేయి, తీర్మానం చేయి. నీకు స్తోత్రము తండ్రి. అందరూ లైవ్ లో ఉన్నాళ్ళు, జూమ్ లో ఉన్నాళ్ళు. నీ కుటుంబాన్ని నువ్వే ఉద్ధరించాలి, నీ సమాజాన్ని నువ్వే ఉద్ధరించాలి. మనం బ్రతకాలి, భౌతికంగాను ఆత్మీయంగాను అనేక మందిని బతికించాలి. బిడ్డ గుర్తుపెట్టుకో, మనం బ్రతకాలి, అనేక మందిని బతికించాలిరా. అది జీవితం తల్లి, అదిరా లైఫ్. ఆత్మీయంగా బతికించాలి, భౌతికంగా బ్రతికించాలి. అన్నం లేక అలమటించే 10 మందికి పట్టాడు అన్నం పెట్టగలిగే కృప నాకు ఇవ్వయ్యా అని అడుగు దేవుణ్ణి. 10 మందికి అంత అన్నం పెట్టగలిగే స్తోమత నాకు ఇవ్వమని అడుగు. 10 మందికి పని చూపించగలిగే స్థాయిని నాకు ఇవ్వమని అడుగు. 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే స్థాయిని నాకు ఇవ్వమని అడుగు. తప్పు కాదు అడుగు. 10 కుటుంబాల్లో అంత అన్నం దొరికేటట్టు చేయమని ఆ శక్తి నాకు ఇవ్వమని అడుగు. అంతేకాదు 10 ఆత్మల్ని బతికించడానికి, రక్షించడానికి నాకు శక్తిని ఇవ్వమని అడుగు. నీ సమస్యలను కొలిక్కి తేవటమే కాదు, నువ్వు అనేక సమస్యల్ని పరిష్కరించగలిగే వ్యక్తిగా నా తండ్రి నేను తీర్చిదిద్దుతాడు. ఎప్పుడు కష్టపడే మనసు కలిగి ఉండు. సుఖపడాలనుకోవద్దు. పండుబోతులాగా, తిండిపోతులాగా, నిద్రపోతులాగా, సోమరిపోతులాగా ఉండాలనుకోవద్దు. అది సరైన పద్ధతి కాదు. కష్టపడాలి, సాధించాలి. చేద్దాం ప్రార్థన. హల్లెలూయా. చేద్దాం ప్రార్థన, చేద్దాం ప్రార్థన. స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నాయనా. ఈ మధ్యాహ్నం వేళ నీ దాసును నిలవబెట్టుకొని నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడారు నాయనా. ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో, భౌతిక జీవితంలో నాయనా నిద్రాన స్థితిలోనికి వెళ్ళిపోయి సోమరితనంలో చిక్కుకొని ఆధ్యాత్మిక భ్రష్టత్వం పొందిన అనేక మందిని ఈరోజు మీరు తట్టి లేవనెత్తినందు కొరకే నీకు స్తోత్రాలయ్యా. ఒక రోషం కలిగిన బ్రతుకు మేము బ్రతకడానికి సహాయం దయచేయండి. సోమరితనం మా అందరిలో నుండి తొలగిపోవాలి నాయన.
కష్టపడే మనసుని ఆయుధంగా ధరించుకొని ఈ రోజు నుంచి నాయన సరి చేసుకొని కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి సహాయం దయచేయండి. ఆత్మీయ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి సహాయం దయచేయండి.